అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే కోరహు కుమారులు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, దేవుడా మీ యొక్క మందిరంలోనికి మేము ఒక్క దినము గడిపితే అది మేము బయట 1000 దినాలు గడిపినంత దాంతో సమానం. కానీ మనము చాలా సందర్భాల్లో ఆదివారం రోజు మందిరానికి రావడానికి సమయం దొరకట్లేదండి. ఉద్యోగము బిజీ అయిపోయాము, వ్యాపారము బిజీ అయిపోయాము, బంధువులు ఉన్నారు, ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చాలాసార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కోరహు కుమారులు చెప్తా ఉన్నారు, ఒక్క దినము దేవుని మందిరంలో గడపడం అనేది 1000 దినాలు బయట వృధాగా గడిపిన దాంతో కూడా సమానంగా రాదంట. ఇంకా అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. భక్తి లేనటువంటి వారితోటి ఒక దినాన్ని గడిపేదానికంటే, భక్తి లేనటువంటి వారి దగ్గర వారి ఇంట్లో ఉండేదానికంటే దేవుని మందిరంలో ద్వారం దగ్గర అంటే ఎంట్రన్స్లో ఎక్కడో కూర్చోవటం బెటర్, దేవాలయంలో ఉండటం బెటర్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దేవుని దగ్గర గడిపితే ఏమొస్తుంది అని అంటే, దేవుని మందిరంలో గడిపితే జీవితం మీద ఒక ఆశ వస్తుంది. దేవుని మందిరంలో గడిపితే సమస్యలు తీరిపోతాయి. దేవుని మందిరంలో గడిపితే మనము ఆశీర్వదింపబడతాం. దేవుని మందిరంలో గడిపితే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాం. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరిచేటువంటి వారిగా మనం ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదు. మరి దేవుని మందిరానికి ప్రతి వారం ఖచ్చితంగా వెళ్తారు కదా. ఒక చిన్న ప్రార్థన. మా పరలోకమందున్న మా తండ్రి, కోరహు కుమారులు చెప్తా ఉన్నారు, నీ మందిరంలో నివసించడం 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని చెప్పి. అవును తండ్రి, మేమందరము కూడా మా యొక్క జీవితంలో అనేక సార్లు నీ మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. అటువంటి మనసు మాకు లేకుండా చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.